హాయ్ అండి అందరికీ. కంప్యూటర్ వర్క్ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో అండి. బ్యాక్ పార్ట్ మీద లైనింగ్ని మనం కరెక్ట్గా బేస్ చేసుకోవాలి. ఇలానే అలా ఇది చిన్న నెక్ వచ్చేతలకి వివరంగా చెప్పడానికి రాలేదు. అదే కొంచెం పెద్ద నెక్ వస్తే నేను ఎలా తగ్గిస్తాననేది ఈసారి నెక్స్ట్ బ్లౌజ్లో చూపిస్తాను. మనం అలా పెట్టుకొని నీట్గా ఆ రౌండ్ నెమ్మదిగా కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ ఇలా కుట్టుకోండి, తర్వాత మీకు అర్థం కాకపోతే మళ్ళీ అలా తిప్పి కుట్టుకోండి. ఫస్ట్ అలా కుట్టుకొని ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడన్నా మిస్ అయినా అవుట్లైన్ ఎక్కినా నీట్గా వచ్చేసిద్ది. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. నెక్ అనేది మనం ఎక్కడ కుట్టామో ఆ కుట్టు లోపల నుంచే డ్రా చేసుకోవాలండి. డాట్స్ పెట్టుకోండి నీట్గా రౌండ్గా. డాట్స్ పెట్టడం వల్ల మనకి నెక్ అనేది రౌండ్ వస్తుంది. అదే డాట్స్ లేకపోతే రౌండ్ రాదు, ఇర్లబడినట్టు వస్తుంది నెక్ బ్యాక్. ఇలా పెట్టేసుకొని ఇలా పైన కుట్టుకోండి. ప్రతిదీ ఇంతే కుట్టాలండి నెక్ అనేది. ఇప్పుడు ఇలా మళ్ళీ పై వైపు కుట్టండి. ఆ పై వైపు కుట్టేటప్పుడు ఏంటంటే అడుగున లైనింగ్ మనకి ఏ కారణం చేత అయినా సరే బయట వైపుకి కాన్ రాకుండా ఉంటేనే ఫినిషింగ్ వచ్చినట్టు మనకి. ప్రతి వర్క్ జాకెట్, పైపింగ్ జాకెట్ అనేది సింగిల్ పాదం మీదే కుట్టాలండి. నేనైతే సింగిల్ పాదం మీదే కుడతాను. ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. మనం డబల్ పాదం మీద అంత నీట్గా రాదు. డబల్ పాదం అనేది ఏంటంటే దారి తెలియకుండా డ్రైవింగ్ చేయటం అన్నమాట. ఇదనుకో సింగిల్ పాదం మనకు కానొస్తుంది. మనం అవుట్లైన్ ఎక్కించామా లేదా ప్రతిదీ కానొస్తుంది. మనం అందుకని ఎప్పుడైనా ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. కొంతమంది డబుల్ పాదం మీద వేస్తారంటే అది మిషన్ బట్టి వస్తుంది. వాళ్ళ మిషన్కి ఏంటంటే కొద్ది గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల డబుల్ పాదం మీద అయినా మధ్యలో లాగేస్తారు. నా మిషన్కి అలా లేదు కాబట్టి నేను ఇలానే చేసుకోవాలి. మొత్తం అయిపోయి ఇలా ఎడ్జెస్ కట్ అయిపోయిన తర్వాత నీట్గా కింద పైపింగ్ వేసేస్తానండి. పైపింగ్ వేసేది ఇంకో బ్లౌజ్లో చూపిస్తాను నేను. చాలా ఈజీగా వేసుకోవచ్చు. మనం ముందే పైపింగ్ రెడీ చేసి అలా కుట్టుకుంటే చాలా నీట్గా ఉండిద్ది. ఇప్పుడు ఈ హ్యాండ్స్ చూసారా, నేను టిక్ మార్క్ పెడుతున్నాను. అది ఎందుకంటే 2 టిక్కులు ఒకవైపుకే రావాలి, లేదంటే టిక్కులు లేకుండా ఒకవైపుకే రావాలి. టిక్కులు 2 కానొస్తే పైకి కాన్ రావాలి, లేదంటే కాన్ రాకపోతే లోపలికి వెళ్ళిపోవాలి. 2 ఒకటి కానొచ్చి ఒకటి కాన్ రాలేదంటే అది 2 హ్యాండ్స్ తప్పు కుట్టినట్టే మనము. అప్పుడు మనం ఫ్రంట్ వైపు సంక లోతు తీస్తాం కదా, అదంతా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయిద్ది. అందుకని ఇవన్నీ గుర్తులు, ముద్దు గుర్తులు అన్నమాట ఇవన్నీ. మనం అలా ఇది కూడా అంతే. హ్యాండ్ అనేది జస్ట్ అవుట్లైన్ ఇస్తారు కదా, అవుట్లైన్ అమ్మటే మనం కుట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఇలా ఓపెన్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు మామూలుగా హ్యాండ్ ఎలా కుడతామో అలా కుట్టేసుకోవడమే. ఇది కూడా అంతే. లైనింగ్ అనేది ఏ కారణం చేత ముందు వైపుకి అసలు కాన్ రాకూడదు. అప్పుడే ఫినిషింగ్ బాగుండిద్ది. గంట సేపు కుట్టే బ్లౌజ్ని నేను కేవలం పావు గంటలోనే వీడియో స్పీడ్ పెట్టి చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరికి సులువుగా అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను. చాలామందికి వస్తుంది, వచ్చిన వాళ్ళ కోసం కాదు, రాని వాళ్ళ కోసం. నా వీడియో చూసి ఒక్కళ్ళైనా కుట్టుకుంటారు కదా అనే ఉద్దేశంతో ప్రతిదీ వీడియో చేస్తున్నాను. ఇలా పైన కుట్టుకోవాలి. ఆ పైన కుట్టుకోవడం వల్ల ఏంటంటే స్టిఫ్గా ఉండిద్ది. లేదంటే ఒక్కోసారి కింద లైనింగ్ అనేది ఉగ్గొచ్చేసిద్దండి. చూసారా, 2 టిక్కులు పైకే వచ్చేసినాయి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల 2 ఫ్రంట్లు ఒక్కళ్ళే వచ్చింది. గుర్తుకి ఇవన్నీ మీరు
షేప్ పట్టి కూడా ఇలా ఆపోజిట్లో కుట్టుకోవాలి, రెండు ఎదురెదురు. లేదంటే రెండు ఒకవైపే పెట్టి కుట్టేస్తే రెండు షేప్ పట్టీలు ఒకవైపుకే వస్తాయి. అది కొంచెం చెక్ చేసుకొని టిక్కులు పెట్టుకొని కుట్టుకోండి కొత్తగా కుట్టుకునే వాళ్ళు. ప్రతీది ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా ఫస్ట్ మనం మిషన్ మీద బ్లౌజ్ పెట్టామంటే ఫస్ట్ బ్యాక్ తీసేయాలి, తర్వాత హ్యాండ్స్ తీసేయాలి. ఆ రెండు మనం రెడీ చేసి పక్కన పడేసామనుకో అయిపోద్ది. గూగుల్ మిషన్ ఎక్కించే పని కూడా ఉండదు మనకి. పని కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. మనం ఏబిసిడీలు వరుసగా రాసేది వేరు, ఎత్తుక్కొని అక్కడక్కడ రాసేది వేరు. వరుసగా రాసేదంటే ఏబిసిడి అలా. మనం ఫస్ట్ బ్యాక్ హ్యాండ్స్ రెడీ చేసి పక్కన వేస్తే ఇంకా అవి మిషన్ మీదకి తేకుండా ఇలా షేప్ పట్టీలు రెడీ అయినాయి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఏంటంటే కింద బేస్ చేసుకోవడం. కటింగ్ వీడియోలో చూడండి. పెద్ద లెంత్ లేదు కాబట్టి ఇది సరిపోయింది. లేదంటే కొన్ని పొడవు నెక్కులు వస్తాయి, అప్పుడు పైనుంచి బేస్ చేసుకోవాలి. అది వర్క్ని బట్టండి. కంప్యూటర్ వర్క్ కటింగు స్టిచ్చింగు కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది. కొంచెం కొత్త వాళ్ళకి కష్టం అనిపించిద్ది. మామూలుగా మనం ఎలా కట్ చేస్తే అలా కుట్టేసుకోకూడదండి, బ్లౌజ్ చెడిపోతుంది. ఇది ఫ్రంట్ చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. వర్క్ అనేది ఎప్పుడైనా పైన షోల్డర్లో కటింగ్ అయిపోవాలి కానీ కింద నెక్కులు అయిపోకూడదు. ఏంటిది పొట్టి నెక్కులు అది. అదేంటంటే కొన్ని నెక్కులు ఏంటంటే 8 అలా వస్తాయి ఫ్రంట్ కూడా. అవి ఏంటంటే కింద కట్ అవ్వకూడదు, పైన కట్ అవ్వాలి. అవి వీడియో ఇంకో బ్లౌజ్ వచ్చినప్పుడు అలా కటింగ్ వీడియో చూపిస్తాను. చెప్పిన అర్థం అవ్వదు. కొన్ని వైపు కింద వైపు బేస్ చేస్తాం, కొన్ని ఏమో పైనుంచి బేస్ చేస్తాం. ఒక వర్క్ బ్లౌజ్ వర్క్ పార్ట్ ఒక్కటే మనం తిప్పేసుకోవాలి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అనేది తిప్పేసుకొని అవసరంలా, అంతనే డైరెక్ట్గా కుట్టుకోవచ్చు మనం. ఎందుకంటే అటు పైపింగ్ వేసేస్తాం కాబట్టి అదిగో ఎదురెదురు నీట్గా. నేను ఇలానే బెత్తలు లెక్కే పెడతానండి మెజర్మెంటు. నేను అది బ్లౌజ్ అసలు ఎవరికి యూజ్ చేయను, నా స్టైల్లో నేను కుట్టేస్తాను. నా కటింగు స్టిచ్చింగు కొంచెం డిఫరెంట్గానే ఉండిద్దండి చూసే వాళ్ళకి. ఎందుకంటే అందరు షేప్ మొత్తం రెడీ అయిన తర్వాత షేప్ పట్టీలు వేస్తారు. నేను జస్ట్ కింద షేపు సంఖ షేపు వేసిన తర్వాత షేప్ పట్టీలు వేసేస్తా. మధ్యలో షేపు అనేది నేను తర్వాత కుడతానండి, నాకు అలా అలవాటు అయిపోయింది. ఏదైనా సరే ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాలి మనం మధ్యలోనే. మనం కుట్టిన తర్వాత ఎలా కత్తెర అనేది ఒక దారాలకి ఎడ్జీలు కట్ చేయడానికి మాత్రమే వాడాలి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఏదైనా కటింగ్లోనే ఉండాలి కానీ మిషన్ మీద కట్ చేయకూడదండి. కొంచెం నెక్ పొడవు వచ్చింది, కొంచెం నెక్ డీప్ వచ్చింది, కొంచెం నెక్ చిన్నగా ఉందనేది ఏదైనా ఫస్ట్లోనే అయిపోవాలి, లేకపోతే నీట్నెస్ రాదు. నేను షేప్ పట్టీలు అలా కుట్టుకున్న తర్వాత అదిగో బైండింగ్ అలా చేసేస్తాను. బైండింగ్ అయిపోయిన తర్వాత నేను షేప్ పట్టి కుట్టి అప్పుడు ఎదురెదురు పెట్టి ఇదిగో ఇలా చూసేస్తాను. అదిగో నీట్గా వచ్చేసింది చూడండి. వర్క్ది కాకుండా ఇది ఎందుకు కొంచెం ఎగస్ట్రా వచ్చిందంటే ఇది పైపింగ్ వేయాలి కాబట్టి కొద్దిగా ఎడ్జ్ ఉంచుతామండి. ఇదంటే ఆల్రెడీ నెక్ తిప్పేసాం కాబట్టి దానికి ఏం అవసరం లేదు మాకు. దానికంటే కొంచెం పొడవు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు బైండింగ్ వేసేస్తున్నాం. పని ఫాస్ట్గా అవ్వాలి, వర్క్ ఫినిషింగ్ నీట్గా ఉండాలి. షేప్ మెడ ముక్కలు ఏంటంటే ఉక్సులు పట్టి కాజా పట్టి ఏంటంటే మనం నెక్ పీస్ తీస్తాం కదా, అది మాత్రమే వాడాలండి. చాలామంది విడిగా క్లాత్ వాడతారు. ఆ విడిగా క్లాత్ వాడటం ఏంటంటే కొంచెం వెడల్పులు కొద్దిగా పొట్టులు అలా వస్తాయి. ఇది ఏంటంటే కరెక్ట్ నెక్ కాబట్టి మనం దాన్ని ఫోల్డింగ్ చేసుకొని నీట్గా మడతేసుకొని బైండింగ్ లాగా బాగా కొంచెం మందంగా నీట్నెస్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది చూసుకోవడానికి.
ఇలా అయిపోయిన తర్వాత కాజా పట్టీ అనేది కరెక్ట్గా సెంటర్ పాయింట్లోనే నేను మళ్ళీ స్టిచ్చింగ్ దారం తీస్తాను. అవుట్లైన్ లోపలికి వాళ్ళు కాజాలు వేస్తారు. అదిగో ఇలా కొంచెం పొడవు పెట్టాను కదా, అది ఎందుకంటే నెక్ పైపింగ్ వేసేస్తా. ఎప్పుడు కూడా నెక్కులు తిప్పేయకూడదండి. నెక్కులు తిప్పేయడం వల్ల ఏంటంటే బ్లౌజులు మూలలు పోయి చినిగిపోతాయి. వాళ్ళు ఇచ్చే డబ్బులు మనకి ఎమ్మటే అయిపోతాయి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు మనకు కానరావు. కానీ మనం ఇచ్చిన వర్క్ అనేది, ఫినిషింగ్ అనేది, నీట్నెస్ అనేది చానాళ్ళు ఆ బ్లౌజ్ చూస్తే మనం గుర్తుకు రావాలి. అట్టనే అన్నీ చిన్న చిన్న మిస్టేక్లు ఎవరికైనా రాకుండా ఉండవు అనుకోండి, అది వేరే విషయం. ఎప్పుడైనా ఇలా కుట్టుకున్న తర్వాత ఫస్ట్ అలా చూసుకోండి. ఇప్పుడు ఈ ముక్క అనేది మనం పైపింగ్ వేసాం కదా, దాన్ని ఫోల్డ్ చేసి మడతేసి స్టిచ్చింగ్ వేసేయండి. మనం ఇలా పైపింగ్ వేయడం వల్ల కింద ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది. ఒక వర్క్కే కాదండి, ఏ మామూలు పైపింగ్ బ్లౌజ్కైనా నేను ఇలానే ఇస్తాను. చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో. ఇప్పుడు అలా బైండింగ్ చేసేస్తాం. షోల్డర్, బ్యాక్, ఫ్రంట్. షోల్డర్ జాయింట్ చేసేసి ఓపెన్ చేసి నేను మళ్ళీ కొడతానండి దాని మీద. ఇదేంటంటే పైపింగ్ అనేది బారుగా రాదు కాబట్టి అక్కడ మనకి జాయింట్ వెళ్ళపడుతూ ఉండిద్ది బ్లౌజులకి. అందుకని అలా రాకుండా మనం ఇలా కుట్టేసుకోవాలి. లెగవకుండా రఫ్ చేసేయాలి అక్కడ జస్ట్. అలా చేయటం వల్ల ఏంటంటే నీట్గా ఉండేది. అది చేసేది కూడా ఫ్రంట్ వైపుకే రావాలి. ఎప్పుడు బ్యాక్ వైపు మళ్ళీ మనం పినిస్ పెడితే అక్కడ మందం తగిలిద్ది, అది తగలకూడదు. నేను ఎప్పుడు హ్యాండ్ ఇలా మధ్య నుంచే జాయిన్ చేస్తానండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చేస్తే ఆ ఎడ్జెస్ అనేది హ్యాండ్ ఒక పక్కకు వస్తుంది. అది కూడా మనం వర్క్ బేస్ చేసే నేను హ్యాండ్ జాయిన్ చేయాలి. ప్రతి ఒక్కరు అది గుర్తుపెట్టుకోండి. ఇలా బేస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఎగస్ట్రా ఎడ్జ్ అనేది బయట వైపుకి వస్తుంది. షోల్డర్ టు హ్యాండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. షోల్డర్ టు హ్యాండ్ బేస్ చేసి మనం బార్ కుట్టు గీసుకోవాలి. ఇలాంటివి చూడాలంటే మా ఛానల్లో షార్ట్స్లో కూడా నేను పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. వీడియోలో స్పీడ్ పెట్టాను కదా, కొత్త వాళ్ళకి అర్థం కాదేమో. స్ట్రైట్గా రావాలి బార్ కుట్టు అనేది, అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది. టక్స్లు కూడా చాలామంది ముందే వేసేస్తారు. నేనైతే బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత లూజ్ చూసుకొని ఎంత లూజ్ ఉందో దాన్ని బట్టి టక్స్లు వేసేసుకుంటాను. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకో 10 మందికి ఉపయోగపడిద్ది. మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ యూజ్ అవ్వకపోయినా కనీసం 1-2 కన్నా ఉపయోగపడినా చాలు కదండి మాకు అది. ఇదిగో ఇలా పొడవు చూసుకొని నేను టక్స్లు వేసేసుకుంటా. బార్ కుట్లన్నీ అయిపోయిన తర్వాత ఇలా పొడవు చూసుకొని లూజ్ ఎంత మిగులుతుందో అంతే వేసేస్తా టక్స్లు అనేది.
మీకు వీడియో లెంత్ పెట్టకుండా బోర్ కొట్టకుండా చాలా ఫాస్ట్గా చూపించాను. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా పెట్టాను వీడియో అనేది. చివరన లాస్ట్ కుట్టు కూడా వేయాలండి. లాస్ట్ కుట్టు వేయడం వల్ల ఏంటంటే రెండు ఖర్చుకొనే ఉండిద్ది. లేదంటే అది విడబడిపోయి మనకి మందంగా అనిపిస్తూ ఉంటుంది. అలా నీట్గా రావాలి. మా ఛానల్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పూర్తయిపోయింది. చూడండి ఫినిషింగ్ చూడండి, చాలా నీట్గా ఉంది. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మై ఛానల్.